సో ఉన్నంతలో ఒక చిన్న సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశాను. He is favorite of my biryani, so he doesn't want to taste another biryani. అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడింది తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రోడ్లు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటది, మనమే దాని మీద వెళ్ళాలి. వచ్చిందండి వయ్యారి. ఎప్పుడే రోడ్డు మీద బయలును బొందా అంతే పెట్టుకుని అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపమ్. ఏంటి మళ్ళీ మనం వచ్చామని అనుకుంటున్నారా? స్పెషల్ డే కదా, స్పెషల్ వీడియో కదా, కాబట్టి కొంచెం స్పెషల్గా చేయాలి కదా. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డేకి ఏం చేద్దామని ఆలోచించాను. ఎంత ఆలోచించినా పెద్దగా చేయడానికి స్పెషల్గా ఏమీ ఐడియాస్ రాలేదు బేసిక్గా. సో ఉన్నంతలో ఒక చిన్న సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశాను. సో అది ఏంటి అనేది నాకు మాత్రమే తెలుసు, మంజుకు తెలీదు. సో ఇప్పుడు తన్ని కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తున్నాను. అక్కడ కూడా సర్ప్రైజ్ లేదు, కానీ అక్కడ కాసేపు ఆడుకుని ఊరించి వేరే ప్లేస్కి తీసుకెళ్దాం. అది ఎక్కడో ఏంటో మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో మంజుకు ఒకసారి కాల్ చేస్తాను. మంజు, నీకు ఒక లొకేషన్ పంపించాను, అక్కడికి వచ్చేసాయి. నీకు రెడీ అవ్వమని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ అంటే ఎక్కడికి ఏంటో చెప్పట్లేదు కదా, కొంచెం రెడీ అయ్యి వచ్చేసాయి. యా, ఐల్ బి వెయిటింగ్. బాయ్. సరే, అక్కడికి వెళ్తాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, మా ఆయన కాల్ చేసి ఉన్నట్టుండి రెడీ అయ్యి వచ్చే అని పిలుస్తున్నారు. ఏమో ఏం ప్లాన్ చేశారు. నేను ఎక్కువ ఆలోచించుకుంటే, ఎక్కువ ఊహించుకుంటే మళ్ళీ నేనే అప్సెట్ అయిపోతాను. ఇది చాలాసార్లు నాకు జరిగింది. సో ఏమీ ఆలోచించను, ఏమీ ఊహించుకోను. లెట్స్ సీ, అక్కడే వెళ్ళి చూద్దాం ఏం చేస్తారు, ఎందుకు పిలిచారు అని చెప్పి. ప్రస్తుతం అయితే రెడీ అయిపోదాం. బయటికి వెళ్ళాలి అంటే ఫ్రెష్గా రెడీ అయిపోయి వెళ్ళాలి కదా, దానికి నేను ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ అనగానే డర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్ని నేను రెగ్యులర్గా వాడతానని మీ అందరికీ బాగా తెలుసు. వై ఓన్లీ డర్మా వైవ్ అని చెప్తే ఇందులో pH బ్యాలెన్స్ ఉంది, కొలాయిడల్ ఓట్ మిల్ ఉంది. ఈ కొలాయిడల్ ఓట్ మిల్ అనేది మన స్కిన్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ని ఉంచి డ్రై అవ్వనివ్వకుండా హైడ్రేట్గా ఉంచుతుంది అనమాట. ఇంకా pH బ్యాలెన్స్ అనేది మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా, కెమికల్ లేకుండా సాఫ్ట్ అండ్ సప్పల్గా ఉండేలాగా ఉంచుతుంది. అండ్ దీనికి ఏ ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా వాడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కి సూట్ అవుతుంది. ఫేస్ వాష్ అయిపోయింది. ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. ఇందులో వైటమిన్ ఈ ఉంది. వైటమిన్ ఈ అనేది స్కిన్కి చాలా ఎసెన్షియల్ అనమాట, స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అయిన వైటమిన్. సో ఇది మన స్కిన్ని సాఫ్ట్ చేసి స్కిన్లో ఉన్న సెల్స్ని యాక్టివ్
హెయిర్ ఒకసారి దువ్వుకుని బయలుదేరడమే. జనరల్గా మనం లవ్ చేసుకునేటప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పార్కులో సోలోగా కూర్చుంటారు పార్ట్నర్ రావడం కోసం. ఎంత చిరాకు దొరుకుతుందో కదా, అందరినీ దిక్కులు చూసుకుంటూ ఎక్కువసేపు అయిందనుకోండి ఆ సెక్యూరిటీ వాడు లేకపోతే అక్కడ ఇన్ఛార్జ్లు ఎవరో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒకలాగా చూస్తారు, ఏంట్రా ఇంకెంతసేపు ఉంటారు అన్నాడు. వాళ్ళంటే మనం వెంటనే లేకపోతే ఫోన్ తీసిన ఇంకా ఎక్కడ ఏంటి అంటుంది, గుర్తుందా? అలా ఉంది పరిస్థితి. మేడం గారికి ఫోన్ చేశాను, అది కూడా రెడీ అయ్యి రా అని చెప్పాడు. ఇంక వదులుతారా? అవసరం లేనప్పుడే గట్టిగా రెడీ అవుతారు. ఎప్పుడు రెడీ అయ్యి రమ్మన్నాము, 10 కాపులు కాస్తున్నా. వాళ్ళు జంటలుగా తిరుగుతున్న వాళ్ళందరూ ఉన్నారు. నేనేదో బీట్ చేయడానికి లేడీస్ హాస్టల్ ముందు లేడీస్ కాలేజ్ ముందు కూర్చున్నట్టు ఉంది పరిస్థితి. మా ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఏంటి ఎంతసేపు? అమ్మ లేట్ చేసింది యాజ్ ఆల్వేస్. ఏదో నువ్వు ఈరోజు ఇక్కడ వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తున్నావు అంటే ఎప్పుడు నేను లేట్ చేస్తానా? నువ్వే చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు. సరే ఏంటి ఇక్కడికి రమ్మన్నావు, వీడియో చేస్తున్నావు? ఇప్పుడు వచ్చానో తెలుసా, నేను షాపులన్నీ ఓపెన్ చేసే టైంకి వచ్చాను. కాసేపు ఉంటే అది క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ప్రతిసారి నీ వల్ల క్లోజ్ చేస్తారు, సో ఒక్కసారి నా వల్ల క్లోజ్ చేస్తే చేయండి, పర్వాలేదు. అవును, మరి చెప్పకుండా ఊరికే రమ్మంటే వచ్చేస్తారు అయినా కదా. అన్నీ చెప్పరు, కొన్ని చూడాలి. ఎక్కడికి అంటే నాకు యాక్చువల్లీ ఐడియా లేదు. జస్ట్ లైక్ దట్ వీ కేమ్ అవుట్. చూద్దాం. ఏంటో ఈ నాన్నకి ఈ మధ్య మంచి బుద్ధి వచ్చినట్టుంది కదా. అప్పుడప్పుడు మమ్మల్ని బయటకు తీసుకొస్తున్నారు, అప్పుడప్పుడు కొన్ని చూపిస్తున్నారు, కొన్ని ఇస్తున్నారు. చూసారా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు రోజంతా, ఏం ఉండవు. ఇప్పుడు బయటికి తీసుకెళ్తే మంచి పని చేస్తాడు, ఏదైనా కొని పెడితే మంచి పని చేస్తాడు. అంటే ఏం చేసినా అది కూడా చెయ్యాలి బాబు. ఊరికే 3 పూట్ల భోజనం. తీసుకొచ్చింది ఇక్కడికైనా, డిన్నర్కైనా, ఇందులో ఏముంది స్పెషల్? మనం ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. నేను రమ్మని పిలిచింది సాయంత్రం టేబుల్ తుడిచి దుమ్ము తుడిచి రెడీ చేసే టైం. నువ్వు ఎప్పుడు వచ్చావు? మొత్తం అయిపోయి మళ్ళీ టేబుల్ సర్దుకునే టైం వచ్చింది. మళ్ళీ చెప్తావు చూడు రిక్కి, నాన్న ఉన్నది ఎలా చెప్తావు? ఇంత మంచి వ్యూ ఉంది కదా. అయితే చదివేస్తుంది, కంఫర్ట్ ఇంపార్టెంట్. లోపల వెళ్ళి కూర్చుందాం. ధర్మసందేహం లోపల కూర్చుందాం. సరే ఓకే, ఒకసారి అక్కడ రౌండ్ వేసి అక్కడ చూడు, మ్యూజిక్ అంతా ఉంది. ఇలా ఒక రౌండ్ వేసి వస్తావు, ఎలా ఉందో చూడు, లోపలికి. ఇక్కడే వ్యూ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఉంది. ఆ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ మొత్తం కనిపిస్తుంది. చెరువు. నువ్వు చెరువు చూసావా? అంటే చాలా సార్లు ఈ బ్రిడ్జ్ మీద తిరుగుతుంటాం. చూసా. నైట్ టైం ఎప్పుడు చూడలేదన్నమాట కదమ్మా.
యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ ఉందంట, ఒకసారి రావాలి. నేను రిక్కి కదా, రిక్కి నీతో వస్తే మాకు అక్కడ కష్టంగా ఉంటుందని ఓన్లీ నేను రిక్కి అని చెప్పాము. అక్కడ క్రౌడెడ్గా ఉంటుంది కదా కొంచెం, మళ్ళీ నేను పట్టుకుంటారు అందరూ, లైక్ ఫ్యాన్స్ ఉంటారు. తొక్కేస్తున్నారు. ఎవరండి చెప్పింది భర్త తీసుకెళ్తే తప్ప భార్య బయటికి రాదని? చూడండి వాళ్ళిద్దరు అలా ప్లాన్ చేసుకుంటున్నారు. అవును, మరి ఈయన్ని తీసుకెళ్తే మాకు అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏముండదు. అంటే ఫ్యాన్స్ అందరూ వచ్చి ఈయనతో సెల్ఫీ వీడియో అని వస్తూ ఉంటారు, ఇంకా అందులోనే టైం అంతా అయిపోతుంది. మేము చేసుకోవడానికి ఏమి ఉండదు కదా. అదే నువ్వు లేవనుకో, మేమిద్దరం బాగా ఎంజాయ్ చేసుకుంటాం. మనోభావాలు దెబ్బతిని సార్. యూ హర్ట్ మై ఫీలింగ్స్. రియల్లీ ఇలా డిన్నర్కి తీసుకొచ్చావంటేనే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నాన్న పిలిచారు అని. అలాంటిది ఊటీ నాన్నతో రిక్కి. సరే వేడారిపోతుంది, చూపుతారు. చాలా ఎక్కువ మాట్లాడారు, ఇప్పటికే చూపుతారు. కాసేపు నోటికి రెస్ట్. మా హనీమూన్ కూడా ఓన్లీ 3 days దొరికింది అప్పట్లో. ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదు, అబ్రాడ్ అంతా. లోకల్ ఊటీకి వెళ్ళొచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంతకేం ఆర్డర్ చేసాం? మెయినా సూప్ తాగినా? పిజ్జా. పిజ్జా ఎవరు చాయిస్? అది ఫస్ట్ చాయిస్. ఫస్ట్ అమ్మ చాయిస్ అయ్యాక తింటామంటే తింటాను. ఓయ్ ఏంట్రా నామే తోసేసాడు వీడు. వాడు చాలా గుడ్ బాయ్, వాడు చెప్పిన మాట వింటాడు. అవును, నీ దగ్గరే నేర్చుకున్నాడు. వింటాడు. పక్కన వాళ్ళ మీద తోసేయడం, పూసేయడం. కాదు చెప్పాక ఫస్ట్ ఏం తింటావు అని. నేను పిజ్జా తింటున్నాను. నేను ఎప్పుడన్నా ఏం తింటావు అంటే పిజ్జా అన్నాడు, అందుకే నేను కూడా పిజ్జా అన్నాను. ఫస్ట్ నువ్వే నా పిజ్జా తింటాను. ఏమైనా నువ్వు దగ్గరుండి అని చెడగొడుతున్నావు అనేది ప్రూఫ్. నాన్న చెప్పడానికి నువ్వు ఎందుకు చేయడం. ఇక్కడ పిజ్జా బాగుంటుందని చెప్పారు. ఎందుకు ఆర్డర్ చేసి వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైం. మరి ఎందుకు ఇక్కడ పిజ్జా ఆర్డర్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నీకు రోజు రైస్ అవన్నీ తినడం మామూలే కదా. పిజ్జా అంటే నువ్వు కొని పెట్టవు, ఎప్పుడైనా ఒకసారి ఇలా తింటావు. యాక్చువల్లీ నిజమైతే నేను చెప్తాను. పిజ్జా ఎందుకు ఆర్డర్ ఇచ్చింది అంటే యాక్చువల్లీ బిర్యానీ అని అనుకున్నాను. బట్ మనం చేసిన కుక్కర్ బిర్యానీ రేంజ్లో ఇక్కడ టేస్ట్ ఉండదని రియలైజ్ అయ్యి, సో ఆ ఐడియా డ్రాప్ చేసుకుని వాళ్ళు పిజ్జాకి వెళ్ళారు. నువ్వు హ్యాపీరా? సో ఆబ్వియస్గా మన కుక్కర్ బిర్యానీకి ఉన్న డిమాండ్ ఏంటో మీ అందరికీ తెలుసు. మీరు చాలా మంది ట్రై చేశారు, కమెంట్స్ పెట్టారు. అండ్ లవ్ యూ ఆల్. చెప్పు ఆ విషయం, చెప్పు మనసులో మాట చెప్పు. ఒక టైప్ ఆఫ్ బిర్యానీ చేస్తే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ బిర్యానీ ఉంటుంది. అది వేరే టేస్ట్, ఇది వేరే. ఎగ్జాక్ట్లీ, ఐ నో. And all of them are equally good. He is favorite of my biryani, so he doesn't want to taste another biryani. అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడింది. అలా చెప్పలే. అంతే అమ్మా, దాని అర్థం అదే. మనకి అర్థం కావట్లేదు, నాకు అర్థం. రిక్కి నువ్వు ఎప్పుడు నాన్న పార్టీ అయిపోయావు, నన్ను వదిలేసి ఈ రోజు నాన్న సపోర్ట్ చేస్తున్నావు. నేనేమనుకున్నానంటే ఓకే రిక్కీ, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్. ఐ లైక్ ఇట్. గుడ్ బాయ్. వాటర్. నీ అభిప్రాయం నీ వాడి మీద ఎందుకు గుర్తుతావు? No, it's his inner feeling. Daddy can understand his inner feeling. Yes, Ricky? Yes! Yeah! పైనాపిల్ ఉంటుంది. ఇంట్లో ఆ పిజ్జా చూడగానే ఆ మొహంలో ఒక ఆనందం, ఒక గ్లో ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. రిక్కి మర్చిపోయావా నువ్వు? ఒకప్పుడు అత్తమ్మ నాకు చాలా సార్లు చెప్పారు, మర్చిపోయావా నువ్వు? ఒకప్పుడు ఈయన
ఓన్లీ పిజ్జానే తినేవారంట కాలేజ్ డేస్లో. ఒకప్పుడు ఇప్పుడేదో లైక్ మంచి ఫుడ్ తినాలి, హెల్త్ కాన్షియస్ అని వచ్చేసి మానేశారు. దట్ ఈస్ వెరీ గుడ్. అలానే మమ్మల్ని ఏదో ఒక రోజు కూడా తిననివ్వరా అండి? ఆ ఏదో ఒక రోజు అనే మాట ఏదైతే ఉందో అది విని 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 విసిగిపోయాను నేను. నాన్న తినడం మనం తినేవారు. ఎందుకంటే అది మంచిది కాదు అని నేను తెలుసుకున్నాను కాబట్టి మిమ్మల్ని తినొద్దని చెప్తాను. మేము రోజు తిన్నాము. నువ్వంటే రోజు తిన్నావు. రోజు నేను తినలేదమ్మా, ఎప్పుడో వారానికి ఒకసారి అట్లా తినేవాడిని. నేను పిజ్జా వారానికి ఒకసారి కూడా తినలేదు. వారానికి ఒక్కసారి కూడా తినట్లేదు మేము. మేబీ ఐ థింక్ 6 months ఒకసారి తింటున్నాం. సర్లే తినండి, ఇంక ఆర్డర్ చేశాక అది కూడా ప్లేట్లోకి వచ్చాక ఇంక నువ్వు తినొద్దు అంటే నీకు ఎవరు? వచ్చింది, నీకు సర్వ్ చేశారు. నీకు ఆరిగన్ వేసుకో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకో, బాగుంటుంది టేస్ట్. ఏదైనా Ketchup కూడా ఉంది. మనం చేసిన కుక్కర్ బిర్యానీ ఉంది ఇవన్నీ. నెక్స్ట్ మర్చిపోయా, మిమ్మల్ని అడగటం మర్చిపోయాను. అవును నరేక్, నువ్వే కదా మళ్ళీ చేస్తున్నావు కుక్కర్ బిర్యానీ మాకు కదా రిక్కి. రేపు బిర్యానీ ఫస్ట్ టైం నేను ఎందుకు చేశానంటే అది కాదు, next- ఇందాక నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన కుక్కర్ బిర్యానీనే రిక్కి చాలా ఇష్టమైందట. మీరిద్దరు చాలా మాట్లాడుకున్నారు దాని గురించి. ఇంకా రేపు ఫిక్స్, నువ్వే రేపు కుక్కర్ బిర్యానీ చేస్తున్నావు. ఇప్పుడు టీచరు ABCDలు 1 2 3 నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తాడు? మీరు నేర్చుకోవడానికి. అర్థమైందా? అంతేగాని రోజు వచ్చి అయ్యే చెప్పడం. ఒకసారి చెప్పింది మీరు నేర్చుకుని యూ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్. ఎలా చెప్పాను, మామూలుగా ఉండదు మన దగ్గర ఇలాంటి లాజిక్. అండ్ నెక్స్ట్ నేను ఏం రెసిపీ చేయాలి అనేది మీరేమైనా అనుకుంటే, పిజ్జాలే తొక్కలేదు, నేను చేయను పిజ్జా. మీరేమైనా అనుకుంటే అది నా కమెంట్స్ పెట్టండి, పరిశీలించి నేర్చుకుని చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి తింటాను. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం. రిక్కి అంటే ప్రశాంతంగా వెళ్ళాలి. డబ్బు అభిమానించే వాళ్ళని, ఇష్టపడే వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి. వాళ్ళు ఏమడుగుతారు? ఒక ఫోటో అడుగుతారు, అంతే కదా. బట్ రావాలంటే స్క్విడ్ గేమ్ లో ఎలా ఉంటారు, దాని మాస్క్ వేసుకొని క్విట్ గేమ్ లాగా. ఏదో ఒకటి ఊరికే నేను అన్నానులే, ఊరికే నీకు ఏంటి ఏం చెప్తారు క్విట్ చేయాలని అలా చెప్పాను అంతే. ఐ నో వెరీ వెల్, బీయింగ్ ఆర్టిస్ట్ నాకు కూడా తెలుసు కదా. అంతే. సో అఫ్కోర్స్ చిన్న ఇబ్బందులు ఉంటానే ఉంటాయి, బట్ ఓకే, పట్టించుకోకూడదు. హైలైట్ I mean, the fans వల్ల you have advantages on this side. అడ్వాంటేజెస్ ఎక్కడ అంటే పెద్ద పెద్ద లైన్లో నుంచి అక్కర్లేదు. ఇంకేంటి అయిపోయిందిగా, ఇంకా తిన్నాము. తిన్నాము, ఎందుకంటే ఏం తింటాము. అదే ఇంటికి వెళ్ళిపోతాము. దీనికి ఏదో పెద్ద సర్ప్రైజ్ అని, అదేదో డైరెక్ట్గా డిన్నర్కి అని పిలిస్తే వచ్చేవాళ్ళం కదా. సర్ప్రైజ్ అని ఎందుకు చెప్పావు? Instead of surprise ఉంది రా అక్కడికి బదులు డిన్నర్ క్రా. నాకు తెలుసు నీ దగ్గర నుంచి పెద్ద సర్ప్రైజ్ ఏమి ఉండదు, ఇలాంటిదే ఏదో ఉంటుంది. నాన్న దగ్గర నుంచి సర్ప్రైజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను. అంటే మనం ఈ మాల్కి ఎప్పుడు చాలా ఫుల్ జనాలు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం. ఇంతవరకు ఎప్పుడు ఇంత ఎంటీగా, ఇంత ఖాళీగా ఇలాంటి టైంలో ఎప్పుడు చూడలేదు కదా.
సో చూస్తారని ఈ టైం పిలిచాను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ద సర్ప్రైజ్ ఇస్ నాట్ ఎట్ ఓవర్, ఇట్స్ స్టిల్ ఆన్. స్టిల్ ఆన్. ఎక్కడ అన్ని క్లోజ్ చేస్తుంటే ఇంకా మనం వర్క్ చేస్తాం. అది చేసే మనిద్దరం మిగిలిపోయిన గ్లాసులు కప్పులు ఏరి వాళ్ళకి అందిద్దాం. అదే అంటున్నా, అదే ఇప్పుడు ఇంకా స్టిల్ ఆన్ అంటే ఇంకా అదొకటి చెయ్యాలి అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో స్టే ట్యూన్. మీకు కూడా ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడెక్కడో తిప్పుతున్నావు. నైట్ లో ఎప్పుడు తిరుగుదాం, బయటకు వెళ్దాం అంటుంటావు కదా. లాంగ్ డ్రైవా? ఐస్ క్రీమ్. ఓకే. ఐస్ క్రీమ్, పిజ్జాలు ఇవి కాదు. లేట్ నైట్స్ తినకూడదు ఎక్కువ. ఒక ఆరోగ్య సూత్రం ఏంటంటే, ఫర్ గుడ్ హెల్త్ మనం తినే టైంకి మనం ఆ రోజు తిన్నదంతా ఏదైతే ఉందో అది అరిగిపోవాలి. అది రోజు మిక్కి, నువ్వు రోజు డిన్నర్ తీసుకొస్తావా ఏంటి? తీసుకొచ్చిన రోజు మేము తినాలి కదా రిక్కి. 2-3 రోజులు సరిపడా కాదు, డెజర్ట్ ఇందాక అడిగితే ఏం చెప్పావు నువ్వు? బయట కొని పెడతావు అన్నావు, ఇప్పుడు కొనిపెట్టు అంతే. ఇలాంటివన్నీ ఎలా బాగా గుర్తుంటాయి మీకు? మర్చిపోతే కదా గుర్తుంటాడు. పనికొచ్చే విషయాలు మాత్రం మర్చిపోతారు, అక్కర్లేని మాత్రం బాగా అంత గట్టిగా ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఏం పని ఉందని మర్చిపోవడానికి. ఐస్ క్రీమ్లు, పిజ్జాలు ఇవి మాత్రం బాగా గుర్తుంటాయి. సరే, రోడ్డు పక్కన పుల్ల ఐస్ ఉంటుంది కదా, అది కొనిపిస్తా. సరే, ఏదో ఒకటి. ఐస్ క్రీమ్ అనేసరికి పుల్ల ఐస్ అయినా ఒకటే, పాడైపోయిన పిచ్చి ఐస్ అయినా ఒకటే, అంతేనా? అన్ని కాదులే, నువ్వు అలాంటివి కొని పెట్టావని తెలుసు మాకు, అందుకే. ఐస్ కొనిపించుకోవడం కోసం ఎంత ఐస్ చేస్తుంది. అవసరమేముంది అంటున్నా. నువ్వే అన్నావు కదా, హెల్త్ ఇస్ ఇంపార్టెంట్. సో తినేది కూడా మంచి క్వాలిటీ ఉన్నది తినాలి. తెలివి మీరిపోతున్నారు పిల్లలు. ఈ రోడ్లన్నీ ఎక్కడికి వెళ్తాయో. రోడ్లు ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటది, మనమే దాని మీద వెళ్ళాలి. వచ్చిందండి వయ్యారి. ఎప్పుడే రోడ్డు మీద బయలులో బొంద అంతా పెట్టుకుని అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. బెలూన్లు అమ్ముకునేవాళ్ళు అనుకుంటా. బెలూన్లు కావాలా ఏంటి? ఏదో చాలా ప్లాన్ చేసావు. నేను ప్లాన్ చేసింది కాదు, అదే అనుకున్నాను. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఐడియాస్? బెలూన్లు అమ్ముకునేవాళ్ళు అనుకుంటా. అది సర్ప్రైజ్. రిక్కీ, టెడ్డీ బేర్. ఇక్కడేదో రాసుంది. ఓ మై గాడ్. లవ్ యూ మంజుల. నా పేరు ఎక్కడ? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది వ్యాలంటైన్స్ డే కేక్ కదా. ఈ హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ నువ్వే క్యాండిల్స్ అంటే నీకేంటని అడిగావు కదా, నీకేం లేదా అని. ఓపెన్ డిక్కీ, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. నైస్, బ్యూటిఫుల్. బలూన్, టెడ్డీ బేర్. వన్ మోర్ టెడ్డీ బేర్ రిక్కీ. ఫస్ట్ ఇది ఇది సెకండ్. నెక్స్ట్ రిక్కీ. రిక్కీ. రెండు ఒక్కటే. యు ఏది? ఇది యు. నేనన్నాను యు అని. ఆల్ ఫర్ యూ. ఇది టెడ్డీ రిక్కీ, నీకన్నా ఒక టెడ్డీ బేరా? నువ్వే పెద్ద టెడ్డీ బేర్. హోల్డింగ్ ఇట్. హార్ట్. ప్లేస్ అయితే బాగుంది, మంచి ప్లేస్ వెతుకున్నాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే యూ బోత్. ఆగాగు, ఇవ్వు నేను సరిగ్గా. Not you both, Ricky. It's for all of us. Valentine's Day ante it's not for only couples. It's just expression of love. It may be between parents, children, couples. ఎవరైనా లవ్ చేసుకోవచ్చు.
అంకో ఇంతకీ నీ మనసులో ఉన్న భావాలన్నీ కవిత్వంలా కాకుండా మామూలుగా ఏం ఫీల్ అవుతున్నావు చెప్పు. నాకు పెట్టు ఒక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఇదే మనిషికి ఎంత ఎమోషన్ ఉన్నా లేడీస్ కి మాత్రం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కేక్లు ముందుంటే అవి ముందు టేస్ట్ చేసేయాలి, తర్వాత మాట్లాడుతుంది. ఫస్ట్ నువ్వు తిన్నావా నేను తిన్నానా చెప్పు. తినమ్మా. ఇన్ని సంవత్సరాలకి ఈ ఇయర్ ఇస్తున్నావు. ఇవన్నీ మొత్తం ఎడిటింగ్ లో పోతాయి. నెక్స్ట్ అండ్ జస్ట్ ఫీలింగ్ ఒకటే ఉంటుంది. ఫీలింగ్ ఒకటే ఉంచుతాం. ఇది ఎడిట్ Video లో. చేయొద్దు, పెట్టండి. మొత్తం ఎడిటింగ్ లో వెళ్ళిపోద్ది. చెప్పు. మరి ఎందుకు అడుగుతున్నావు? నాకు కావాల్సింది మాత్రం ఉంచుతా. యాక్చువల్లీ మా ఆయన దగ్గర నుంచి నేను పెద్దగా ఎప్పుడు సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఆయన ఇవ్వరు కాబట్టి. ఇంకో ముక్క తింటావా? ఇంకో ముక్క మంచిగా అప్పుడన్నా చెప్తావేమో. ఇంకో ముక్క. నువ్వు పెట్టావని తిన్నాను. లేకపోతే నువ్వు తినవు మరి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. తింటానులే, కాకపోతే ఇప్పుడు ఫుల్ అయిపోయింది, పొట్ట ఖాళీ లేదు అందుకే. అక్కడ అంతా ఏం చేసాం? రిక్కీ ఫీలింగ్ రిక్కీ. నువ్వు ఏదో ఇలా ప్రిపేర్ అవ్వి, వీళ్ళు ప్రిక్కీ చెప్తాడు. నువ్వే చేసావా కదా నాకు తెలీదు. చూసావా చివరికి వాడికి కూడా చెప్తున్నా. రిక్కీ అమ్మ మాటలు పట్టించుకోవద్దు. ఆగు చెప్పేది నువ్వు. అమ్మ ఏమనుకుంటుంది అనేది నువ్వు డిలీట్ చేసే, ఓకే, మైండ్ లో నుంచి. నీ ఫ్రెష్ గా వాట్స్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ దిస్ అనేది మాత్రం చెప్పు. సరే నేను చెప్తా చూడు. ఇలా రోడ్డు మధ్యలో కేక్ కట్ చేయడం ఫస్ట్ టైం. సో ఇలా ఈ టైంలో ఆల్మోస్ట్ 12 ఎగ్జాక్ట్ 12 అనమాట ఇప్పుడు టైము. ఈ టైంలో కేక్ కట్ చేయడం, అది కూడా రోడ్డు మీద, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను అంటే ఐ రియలీ ఎంజాయ్డ్ అనమాట. ఇన్ని సంవత్సరానికి ఈ ఇయర్ అయినా ఇచ్చావు, అట్లీస్ట్ దట్ ఈస్ ఓకే. ఎప్పుడు ఇచ్చావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇచ్చావా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. And happy Valentine's Day once again to all of you. Keep loving us, keep supporting us. ఇలాగే అంటే ఇలాగే ప్రతి వీడియోలో సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మాకు చాలా కష్టం అవుతుంది. వీలైనప్పుడల్లా చేస్తూ ఉంటాం ఇలాగే క్రేజీ. ఈ మధ్య ఐ థింక్ బికాస్ ఆఫ్ మై ఛానల్ నాకు కొన్ని సర్ప్రైజెస్ కూడా వస్తున్నాయి నిరుపం దగ్గర నుంచి. రావాల్సి వస్తుంది కొన్నిసార్లు, తప్పదు. సో ఐ యామ్ పర్సనలీ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ అన్నమాట. సో ఇలాగే మీకు ఏమన్నా సర్ప్రైజింగ్ క్రేజీ థాట్స్ ఉంటే మాతో షేర్ చేయండి, మేము కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము. మా ఐడియాస్ మీకు నచ్చితే ఫాలో అయిపోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపం. లవ్ యు ఆల్.